శుభోదయం మిత్రులారా, ఈరోజు మనం అతి పురాతన పవర్ఫుల్ గల సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ముందుగా సూర్య దేవాలయం ఒడిశా. మొదటిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో గంగవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం సూర్యభగవానుడి రథం ఆకారంలో నిర్మించబడింది. 12 భారీ చక్రాలు, 7 గుర్రాలు. ప్రతి శిల్పం కాలాన్ని, దినచర్యను సూచిస్తుంది. ఉదయ సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలో పడేలా నిర్మాణం చేయడం అప్పటి శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. మార్తాండ సూర్య. రెండవది మార్తాండ సూర్య దేవాలయం. కాశ్మీర్ లోయలో పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం 8వ శతాబ్దంలో లలితాదిత్య రాజు నిర్మించాడు. ఈ ఆలయం ఇప్పటికీ శిథిల రూపంలో ఉన్న దాని నిర్మాణ శైలి, విస్తీర్ణం చూస్తే సూర్యభగవానుడి మహిమ అర్థమవుతుంది. అప్పట్లో ఇది ఉత్తర భారతదేశంలో అతిపెద్ద సూర్య ఆలయంగా భావించబడింది. మోధేరా సూర్య దేవాలయం, గుజరాత్. మూడవది గుజరాత్లోని మోధేరా సూర్య దేవాలయం. సోలంకి వంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉదయ సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలో పడేలా రూపకల్పన చేశారు. ఆలయం ముందు ఉన్న సూర్యకుండ్ భక్తులు స్నానం చేసి దర్శనం చేసుకునే పవిత్ర స్థలం. ఇది సూర్య ఆరాధన శాస్త్రీయంగా ఎలా ఉండేదో చెబుతుంది. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, ఆంధ్రప్రదేశ్. నాలుగవది ఆంధ్రప్రదేశ్ గర్వకారణం అరసవిల్లి. ఇది భారతదేశంలో ఇప్పటికీ నిత్య పూజలు జరుగుతున్న అతి పురాతన సూర్య ఆలయాలలో ఒకటి. ఇక్కడ సూర్యభగవానుడిని ఆరోగ్య దేవుడిగా, శక్తి దేవుడిగా పూజిస్తారు. రథసప్తమి రోజున లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. సూర్యుడి కిరణాలు నేరుగా విగ్రహంపై పడే అద్భుత దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. పెనుగొండ సూర్యభగవానుడు, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఐదవది, చాలా మందికి తెలియని
కానీ శక్తివంతమైన స్థలం పెనుగొండ. విజయనగర సామ్రాజ్య కాలంలో పెనుగొండ ఒక రాజధాని. ఇక్కడ సూర్యభగవానుడిని రాజదైవంగా భావించి ఆలయ నిర్మాణం చేశారు. ఉదయ సూర్యకాంతి గర్భగుడిలోకి నేరుగా ప్రవేశించేలా ఆలయం నిర్మించబడింది. శిల్పాల్లో సూర్యరథ సంకేతాలు, కమలాకృతులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇది నిజంగా ఒక దాగిన పవర్ స్పాట్. ఈ 5 సూర్యభగవానుడు ఆలయాలు మన సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం ఎంత గొప్పదో చెబుతున్నాయి. మీ జీవితంలో వెలుగు కావాలంటే సూర్యభగవానుడిని ఆరాధించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పురాతన ఆలయ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.